అందరికీ నమస్కారం. వెల్కమ్ టు BC7. ఈరోజు మన స్టూడియోలో సీనియర్ పాత్రికేయులు దుర్గం రవీంద్ర గారు ఉన్నారు. ఎంతో సుదీర్ఘకాలం అనుభవం ఉంది. ఆయన అనుభవాలను ఈరోజు మనం పంచుకుందాం. నమస్కారం సార్. హలో సార్, మీరు మీడియా రంగంలో సుదీర్ఘకాలంగా ఉన్నారు. అయితే పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి మూలస్తంభం అనే మాటలు ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ వినిపించట్లేదు, కనిపించట్లేదు సార్. దాని గురించి మీరు ఏమంటారు? స్వేచ్ఛ ఉంటే బాగుంటుంది, కానీ స్వేచ్ఛగా మాట్లాడడము, స్వేచ్ఛగా అభిప్రాయాలు వ్యక్తం చేయడము అధికారంలో ఉన్న వాళ్ళకి ఇష్టం ఉండదు. అధికారం అంటే రాజ్యానికి. రాజ్యం అనేది మన దగ్గర ఉన్నటువంటి జర్నలిస్టులకు కానీ, విశ్లేషకులకు కానీ, పెద్ద పెద్ద స్కాలర్స్ కానీ రాజ్యానికి ప్రభుత్వానికి మధ్య ఉండే తేడా తెలియదు. ఏ రాజ్య వ్యవస్థకైనా సరే తనకి ప్రతికూలంగా మాట్లాడడం ఇష్టం ఉండదు. ఆ ప్రతికూలంగా మాట్లాడే వాళ్ళ గొంతు నొక్కేద్దామని చూస్తుంది. ముందు అవసరమైతే బ్రైబ్ చేస్తారు, లేకపోతే ఫైన్ వేస్తారు, పనిష్ చేస్తారు. అది వినకపోతే చంపేస్తారు. అట్లా అది అనాదిగా ఉన్నది, ఇప్పుడు కాదు. రాచరిక వ్యవస్థ నుంచి మనకు ప్రజాస్వామ్యం అంటారు, కానీ ఇది మేలి ముసుగుల ప్రజాస్వామ్యం. ఊరికే నామకే వస్తే కొన్ని మార్పులు చేసి రాచరిక వ్యవస్థనే కొనసాగుతున్నదని నాకు అనిపిస్తుంది. కొంచెం మేలి ముసుగులు వేశారు దానికి. ఎన్నికలు అనే ముసుగు, పార్లమెంట్ అనే ముసుగు, అసెంబ్లీ అనే ముసుగు, కానీ ఇక్కడ రాచరికమే నడుస్తుంది. మన జనాల్లో కూడా మైండ్ సెట్ బాగా ఇంకిపోయింది. రాచరిక కైండ్ ఆఫ్ పరిపాలనే కోరుకుంటారు మన వాళ్ళు. తండ్రి చనిపోతే కొడుకు మంత్రి అయితే బాగుండని చూస్తారు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్ ఎందుకు రావాలి? జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు రాలేదు? మరి ప్యాట్రియార్కి కూడా బాగుంటుంది మన దగ్గర. తండ్రి కొడుకుని ఇష్టపడతారు కానీ కూతురుని ఇష్టపడరు. అదే కదా గొడవ ఇప్పుడు మనకు జరుగుతున్నది. కవితది, కేటీఆర్ది గొడవ పెట్టి ఆవిడ నాకు వారసత్వం ఉందంటుంది, నీకు లేదని వాళ్ళు చెప్తున్నారు. అట్లెట్లు ఉండదు, నేను కూడా పనిచేసిన అన్నతో పాటు అని ఆమె నిలబెడుతుంది. అదే కదా మీరు ఎక్కడైనా చూడండి. అట్లా స్వేచ్ఛ అన్నది పరిమితంగా ఉంటుంది. ఎక్కడైనా అపరిమిత స్వేచ్ఛ ఎవరు ఇవ్వరు. ఆ పరిమితమైన స్వేచ్ఛను కూడా భరించే స్థితిలో లేరు ఇప్పుడు పాలక వర్గాలు. వీలైన చోటల్లో దాన్ని కట్ చేస్తున్నారు, తగ్గిస్తున్నారు. ఇంకోటి, ఫ్రీ ఇన్ఫర్మేషన్ ఎక్కడ వస్తుందండి? ఇప్పుడు రాజకీయ పార్టీ కార్యాలయాలే పత్రికా కార్యాలయాలు అయిపోయినప్పుడు ఇంకా నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు? ఎవరి స్వేచ్ఛ, దేని మాట్లాడతావు? ఇప్పుడు ఉదాహరణకి టీఆర్ఎస్ వాళ్ళ పేపర్ నమస్తే తెలంగాణ, ఆ పేపర్లో కాంగ్రెస్ సంబంధించిన అనుకూలమైన వార్తలు రావు. ఒకవేళ పొరపాటు నేను ఇలాంటి జర్నలిస్ట్ అక్కడ ఉండి రాసిండి అనుకో, నేను రేపటి నుంచి రావద్దని చెప్తారు. చాలా మంది జర్నలిస్టులకి గేట్ దగ్గర ఆపిన సంఘటనలు ఉన్నాయి మన హైదరాబాద్లోనే. సార్ మిమ్మల్ని ఈ రోజు నుంచి రావద్దన్నారు సార్ అని వాచ్మెన్ చెప్తాడు. ఎందుకంటే వాడు నిన్నేదో వాళ్ళకి అనుకూలంగా లేని వార్త రాసి ఉంటాడు, ప్రతికూలమైన వార్త రాసి ఉంటాడు, ఇటు అవతల వాళ్ళకి అనుకూలంగా ఉండే విషయం రాసి ఉంటాడు. అందుకని రేపటి నుంచి నువ్వు రాకలేదు సార్ అని చెప్తారు. చాలా మంది ఇక్కడ మన దగ్గర జర్నలిస్టులు ఏరికోరి వచ్చిన వాళ్ళు తక్కువ ఉంటారండి. ప్రొఫెషన్ ఎంచుకున్న వాళ్ళు ఏదో ఒకటి బతకడానికని. ఎవరో మా బావగారు ఆఫీసులో పనిచేస్తాడు, నన్ను తీసుకెళ్లి బామ్మర్దిని తీసుకెళ్ళి దాంట్లో పెడతాడు. అట్లా వచ్చిన జర్నలిస్టులు చాలా మంది ఉంటారు. బతుకు తెరువు కోసం ఏదో ఒకటి అనుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళ నుంచి అంత నిబద్ధత గల జర్నలిస్టులను మనం ఎక్స్పెక్ట్ చేయడం కష్టం అవుతుంది. బేసిక్ నాలెడ్జ్ ఉండదు. ఎవరు గ్రాడ్యుయేషన్ పాస్ చాలంటారు. నాకు తెలిసి చాలా మంది అండర్ గ్రాడ్యుయేట్ జర్నలిస్టులు చాలా మంది ఉన్నారు. దానికి దీనికి సంబంధం లేదు, కానీ వాళ్ళకి ఆ లోతైన అవగాహన రావాలి. ఏది మంచి ఏది చెడు అనేది తెలిసే పరిజ్ఞానం రావాలంటే జర్నలిస్ట్ కనీసం 10 ఏళ్ళు నలగాలి, కనీసం గ్రాడ్యుయేషన్ చదవాలి. ఏ రాజకీయ పార్టీ ఏంటి, వాళ్ళ లైన్ ఏంది, వాళ్ళ దాంట్లో అసమ్మతి ఏంది, సమ్మతి ఏంది, ఏ పాలక వర్గం అంటే ఏ కులం వాళ్ళు అక్కడ ఎట్లుంటారు, చాలా విషయాలు అర్థం కావాలంటే మినిమం 10 ఏళ్ళు పడుతుందండి. అప్పుడు వాళ్ళకి ఏదో తోచింది రాస్తుంటారు, వాళ్ళకి అనుకూలంగా రాసిన ఉంచుకుంటారు, ప్రతికూలంగా రాస్తే తీసేస్తారు. ఇక్కడ యాజమాన్యం ఇష్టం. పత్రికా స్వేచ్ఛను చాలా పెద్ద పదం, అది చాలా తక్కువ ఉంటుంది మనకు, చాలా చాలా పరిమితంగా ఉంటుంది. ముఖ్యంగా మనకి యూట్యూబ్ వచ్చిన తర్వాత సార్ చాలా మంది ఏంటంటే యూట్యూబ్ కంటే గళమెత్తి ప్రజా సమస్యల మీద వినిపించాలనిపించే వాళ్ళు, ప్రజా సమస్యను ఎండగట్టాలని వచ్చే వాళ్ళు కూడా యూట్యూబ్లో చాలా మంది ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఏమంటారంటే మీరు జర్నలిస్టులే కాదు, సామాజిక మాధ్యమాలతో మీరు జర్నలిస్ట్ అనే పేరు వద్దని. మీరు పొలిటీషియన్స్ కాదని నేను అంటాను. కానీ ఎవరైనా సర్టిఫికేట్ ఇస్తారా? వీడు జర్నలిస్ట్, వీడు పొలిటీషియన్, వీడు డాక్టర్కి ఇస్తున్నారు, ఇంజనీర్కి ఇస్తున్నారు, మరి అట్లా జర్నలిస్ట్ కూడా ఇవ్వండి అంటే మనకు అక్రిడిషన్ కార్డు అని పెడతారు కదా. అవును సార్. కొన్నాళ్ళు పనిచేసి కొంత అనుభవం వచ్చాక నీ పత్రికా యాజమాన్యం నేను రికమెండ్ చేస్తే నీకు అక్రిడిషన్ కార్డు ఇస్తుంది గవర్నమెంట్. ఆ పరిమితమైన గుర్తింపు ఉంది. కానీ ఎవరైనా జర్నలిస్టు, జనం గురించి రాసేవాళ్ళు, జనం మేలు కోరుకునే వాళ్ళు జర్నలిస్ట్ అనుకోవాలి. మనం ఎవరి కాళ్ళు డిక్లేర్ చేసుకుంటారు నేను జర్నలిస్ట్ అని. నీకు ఇష్టం ఉంటే ఒప్పుకోలేకుండా ఊరుకో. ఎవరు జర్నలిస్టులు నువ్వు మరి ఒకటి పెట్టు, దానికి ఏదైనా ప్రామాణికం పెట్టి మేము సర్టిఫై చేసిన వాళ్ళే జర్నలిస్ట్ ఇయర్ ఆఫ్టర్ అని చెప్పాలి కదా ప్రభుత్వం. మరి ఎవరు జర్నలిస్టులు? అట్లేముండదు, మనం అనుకుంటాం, కానీ వాళ్ళకి తెలుసు అవతల వాళ్ళకి ఎవరు జన్యం రాస్తున్నాడు, ఎవరు ప్రజల కోసం రాస్తున్నాడు, ఎవరిని మూసేయాలి. మనకు తెలియదు. సైలెంట్గా కేసీఆర్ హయాంలో కనీసం 500 మంది యూట్యూబర్స్ జైల్లో పెట్టారు.
అవును సార్. ఎందుకు పెట్టినట్టు భయపడ్డారు వాళ్ళు. అంతే. మాకు సంబంధించిన సమాచారం అంతా ఈయన నెగటివ్గా రాస్తున్నాడు, ప్రతికూల ప్రచారం చేస్తున్నాడు అనే ఉద్దేశంతో వాళ్ళని లోపటేశారు. ఇప్పుడు ఈయన కూడా వేస్తాడు, రేపు పొద్దున్న నేను సీఎం అయినా వేస్తాను. తప్పదు, అది నాకు అనుకూలంగా మాట్లాడే వాడిని నేను ఇష్టపడను. నాకు ప్రతికూలంగా మాట్లాడుతుంటే వాడిని వాడి నోరు నొక్కేయాలని చూస్తాను. అది రాజ్య లక్షణం, అది ఆ సీటు లక్షణం. అధికారంలో ఎవరున్నా సరే ఇప్పుడు అంత దూరం ఎందుకండి, ఇంట్లో నాన్నకి ఎగ్నెస్ట్ కొడుకు మాట్లాడుతుంటే నాన్న ఓర్చుకుంటాడా? నా కొడుకే కదా మాట్లాడితే మాట్లాడిన అంటారు అన్నారు. అది రాజ్య లక్షణం, అది రాజ్యాధికారంలో ఎవరు ఉంటారో వాళ్ళ లక్షణం. అది ప్రతికూలంగా మాట్లాడే వాళ్ళ నోరు నొక్కాలని చూస్తారు. అది మొరటుగా నొక్కుతున్నారు కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. చాలాసార్లు సున్నితంగా నొక్కేస్తుంటారు, మర్యాద పేరుతోని, సభ్యత పేరుతోని, సంస్కారం పేరుతో నొక్కేస్తారు. కొంచెం అది శృతి మించినప్పుడు అసభ్యంగా ఉంటుంది, మొరటుగా ఉంటుంది. కాబట్టి అదంతా దాని గురించి మనం మాట్లాడుతున్నాం. అదే సార్. ఇప్పుడంటే చాలా ఛానళ్ళు ఏంటంటే సార్, ఒక ప్రజలకు కంక్లూజన్ ఇవ్వకుండా, అంటే ఒక దాంట్లోనేమో సరిగ్గా చెప్పేదానికి వివరణ సరిగ్గా ఉండదు, ముగింపు సరిగ్గా ఉండదు. అంటే ఏంటంటే ఒక్కొక్కళ్ళు డిఫరెంట్ అందరూ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఈ జర్నలిజం ఎలా ఉంది సార్ అసలు? శ్రీనివాస్, అన్ని రంగాలు కరప్ట్ అయినట్టే జర్నలిజం కూడా కరప్ట్ అవుతుంది. ఓకే సార్. మీరు అందరు కరప్ట్ అవుతారు, మేము ఒక్కళ్ళమే శుద్ధంగా ఉండాలా? సాధ్యమవుతుంది? డాక్టర్లు కరప్ట్, యాక్టర్లు కరప్ట్, టీచర్లు కరప్ట్, పొలిటీషియన్స్ మహా కరప్ట్. దాంట్లో ఇంత వ్యవస్థలో ఒక జర్నలిస్ట్ ఒకటే దారం కట్టుకొని నిబద్ధతగా పద్ధతిగా ఉండాలని ఎందుకు కోరుకుంటున్నారు మీరు? అందుకని జర్నలిస్టులలో కూడా అన్ని రకాల వాళ్ళు ఉంటారు. కరప్ట్ జర్నలిస్ట్ ఉంటారు, సిన్సియర్ జర్నలిస్ట్ ఉంటారు, సెన్సిబుల్ జర్నలిస్ట్ ఉంటారు, చదువుకున్న జర్నలిస్ట్ ఉంటారు, చదువురాని జర్నలిస్ట్ ఉంటారు. ఎవరు సిన్సియర్ ఎవరు కాదన్నది పాఠకులే నిర్ణయిస్తారు. అబ్బా, నువ్వు ఒక వాక్యం రాస్తే, ఒక వాక్యం మాట్లాడితే దాంట్లో ఏదైనా విషయం ఉంటే వాడు అరే ఈయన ఎవరు బాగా మాట్లాడుతున్నాడు వింటారు, లేకపోతే వినరు. సోషల్ మీడియా వచ్చినాక ఇంకా ఈజీ అయింది ఎవరు జెన్యూన్ ఎవరు కాదని. అయితే ఇంకోటి, అట్లా అంత తెలివి కూడా వీళ్ళలో మళ్ళీ మా జర్నలిస్ట్లకు తెలివి ఎక్కువ ఉంటుంది కదా, వాళ్ళని కూడా మోసం చేస్తారు. కానీ ఎక్కువ రోజులు నడవదు. జెన్యూన్ జర్నలిస్టా కాదన్నది పాఠకులు ఈజీగా కనిపెడతారు. జెన్యూన్ వాళ్ళని ఎప్పటికీ ఆదరిస్తారు, ఆ గౌరవం ఉంటుంది వాళ్ళకి. దొంగలని దొంగ అంటారు, ఇట్లా అనుమానం లేదండి. వరి అక్కర్లేదు, మన ముఖంలో వరి ఏం చేస్తాం? ఇప్పుడు ప్రతి పార్టీ వాళ్ళు ఒక దుకాణం లాగా ఒక ఛానల్ని పెట్టుకుంటున్నారు సార్. ఇదంటే ఇది ప్రజాస్వామ్యానికి ఎంతవరకు కరెక్ట్? కానే కదలటం లేదు, ప్రజాస్వామ్యం కాదు మన దగ్గర. ఒక మేలి ముసుగులేసిన రాచరిక వ్యవస్థనే మన దగ్గర నడుస్తున్నది. కులానికి ఒక పత్రిక, మతానికి ఒక పత్రిక ఉందా లేదా? సాక్షి ఎవరి పత్రిక? రేట్లది. నమస్తే తెలంగాణ ఎవరిది? వెల్మాస్ది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బీటీవీనో ఏదో పెట్టాడు, ఆయనకు ఉంది. అట్లా ప్రతి ఒక్కరు నమస్తే తెలంగాణ వెలమాస్ది. అంతకుముందు మొత్తం పత్రికల్లో బ్రాహ్మణులు ఉండేది, తర్వాత ఈనాడు కమ్మాస్ది, ఆంధ్రజ్యోతి కమ్మాస్ది. ఇట్లా అనుమానం లేదండి, దాన్ని అన్నీ ఉంటాయి. వాళ్ళు చేసే పనులకేమో ముసి వేసుకుంటారు, మిగతా వాళ్ళు చేసే పనులనేమో ఎత్తి చూపిస్తారు. అందరికీ స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయి, కులాల వారీగా, మతాల వారీగా, పార్టీల వారీగా. ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడుంది? అంటే నన్ను మాట్లాడిస్తే కదా ప్రజాస్వామ్యం గురించి నేను చెప్పేది. నువ్వు మాట్లాడినవట్నే లేదు. ప్రజాస్వామ్యం అనేది ఊరికే చెప్తారు, అవన్నీ చెప్పి జనాలను మాయ చేసి, రాజ్యాంగము, ప్రజాస్వామ్యము, కోర్టులు, సుప్రీంకోర్టు, హైకోర్టు అని మాయ చేసి ఒక పద్ధతి నడుస్తుంది మన దగ్గర. సింగిల్ బెంచ్ కోర్టు తప్పంటుంది, ఇద్దరు జడ్జిలు బెంచ్ తప్పంటుంది. ఏది రైట్ ఏది రైట్? మరి ఒకరు తప్పంటారు, ఒకరు రైట్ అంటారు. రెండు నీ కోర్టులే. మరి సింగిల్ జడ్జి ఇచ్చిన జడ్జిమెంట్ తప్ప? అందుకంటే వాళ్ళు ఎక్కువ మేనేజ్ చేస్తే, ఎక్కువ లంచం తీసుకొని, ఈవెన్ ఇప్పుడు చాలా బ్యాడ్ థింగ్ ఏంటంటే, ఇదివరకు కోర్టులు తక్కువ కరప్ట్ ఉండేది, ఇప్పుడు ఎక్కువ కరప్ట్ అయినాయి కూడా. సుప్రీంకోర్టు దగ్గర నుంచి, హైకోర్టు దగ్గర నుంచి అన్ని కోర్టులని కరప్ట్ అయ్యాయి. ఇంత కరప్టివ్ ఎన్విరాన్మెంట్ లో జర్నలిస్టులు ఒకరు బాగుండే అవకాశమే లేదు. వీళ్ళు కూడా కరప్ట్ అవుతారు. ఉన్నంతలో పెనుగులాట నడుస్తుంటది. వీడు మాట్లాడే ప్రయత్నం చేస్తాడు, వాడు ఆపే ప్రయత్నం చేస్తాడు. ఇదంతా ఎప్పుడు ఉండేది కూడా. కాకపోతే ఇప్పుడు కొంచెం ఎక్కువైంది. అంటే మీరు సీనియర్ పాత్రికేయులు అంటే దీంట్లో సంస్కరణ చేయాలంటే సీనియారిటీకి ఏం విలువ ఉంటుందండి? ఊరికే 30 ఏళ్ళు ఉన్నా కాబట్టి సీనియారిటీ నాకు అన్ని జ్ఞానం వచ్చేస్తుంది రాదు. సీనియారిటీకి విలువనే లేదు. నీకు ఎంత అవగాహన ఉంది, నువ్వెంత సిన్సియర్గా నేర్చుకున్నావు సబ్జెక్ట్ని అన్నది ఇంపార్టెంట్ అవుతుంది. నాకంటే సీనియర్లు చాలా మంది ఉన్నారండి, అంటే వాళ్ళకి గొప్పలు అయిపోతారా? సీనియారిటీ వాళ్ళ గొప్పతనం రాదు, ఈవెన్ నైపుణ్యం కూడా రాదు చాలా మందికి. ఊరికే ఉంటారు అట్లా రుబ్బురోల్లాగా రుబ్బుతూ ఉంటారు. ఏమొస్తుంది దాంతో? ఏం కాదు. దీనికి సంస్కరణ చేయాలంటే ఎట్లా సార్? చెప్తున్నా కదండి, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి కింద నుంచి. ఓకే సార్. మన దగ్గర అది లోపం వస్తుంది బాగా. ఓకే సార్. నీకు హై స్కూల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వకుండా నువ్వు పైకి వచ్చినాక క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తే రాదు. ముందు విద్యా వ్యవస్థ పూర్తిగా సిస్టమ్, కనీసం మనం ఎట్లాగో చెడిపోయినాం, మనం వచ్చే జనరేషన్ బాగు చేద్దామన్న స్పృహ ఈ రాజకీయ నాయకులకి, ఈ కుల సంఘ నాయకులకు ఉంటే నెక్స్ట్ జనరేషన్ బాగుంటుంది. ఈవెన్ ఈ రోజు 8వ తరగతి చేరిన పిల్లల్ని కూడా కరప్ట్ చేసేస్తాం మనం. ఓకే సార్. అంటే మనం ఇప్పుడు ఎల్కేజీలో చేరుతున్న పిల్లాడి దగ్గర నుంచి మనం పని మొదలు పెడితే కనీసం 20 ఏళ్ళ తర్వాత కొంచెం బాగుంటుంది. ఓకే సార్. లేకపోతే బాగుండదు. ఇవన్నీ ఊరికే అనుకుంటాం, మన బొట్టలో మీడియాలో మాట్లాడుకుంటాం, కానీ ఎక్కడ గుడ్ సైన్స్ కనిపిస్తలేవు మనకి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటున్నాయి బాగా. ఓకే సార్, ధన్యవాదాలు సార్.